దేవుని రాజ్యానికి అమ్మా దేవుని రాజ్యానికి వెళ్తాం. ఒకవేళ మనలో ఎవరైనా మన బంధువుల ఇంట్లో పెళ్లి అవుతూ ఉంటుంది, చాలా గొప్ప వాళ్ళు, మనం పేదవాళ్ళుగా ఉన్నాం, కానీ వాళ్ళు మనల్ని పెళ్లికి పిలవలేదు, లేకపోతే వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి మనం పిలవలేదు. ఏమంటాం మనం అప్పుడు? ఏమ్మా, మనం పేదవారం అని పిలవలేదు అనుకుంటాం. అనుకోని గమనుంటామా? ఉండమండి. ఏం చేస్తాం? ఎంత బాధపడతాం? బాధపడతాం, ఏదో ఒకటి వాళ్ళని అంటూ ఉంటాం. తర్వాత ఎవరిని అడిగారంటే ఏంటక్క నువ్వు పెళ్లికి రాలేదు ఏంటి అని అన్నారనుకో, ఏమంటావు? మేము పిలవలేదు, మేము పేదవాళ్ళం కదా అనేసి అంటాం. బాధపడుతూ ఉంటాం. బాధపడతాం. సరే, ఒకవేళ ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత పెద్ద, చాలా పెద్దదైనటువంటి మహోత్సవం, మహా గొప్ప ఉత్సవం, లేకపోతే మహా గొప్ప కార్యక్రమం ఏదైనా ఉండి దానికి నీవు పిలువబడ్డావు అనుకో, నీ ఆనందం ఎంత ఉంటుంది? పట్టలేనంత ఆనందం ఉంటుంది. పట్టలేనంత ఆనందం ఉంటుంది. దేవునికే మహిమ కలుగును గాక. పిల్లరా, ఒకవేళ మోదీ గారి దగ్గర నుంచి ఒక మీటింగ్ కి నీకు ఆహ్వానం వచ్చింది అనుకోండి, లేకపోతే మోదీ గారు ఎందుకులేండి, మా సోదరుడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పిలిచాడు అనుకోండి ఒక మీటింగ్ కి, ఎలా ఉంటది పరిస్థితి? గ్రేట్ గా ఫీల్ అవుతారు. ఏమ్మా, ఏదో గ్రేట్ గా ఫీల్ అవుతారు. చాలా గ్రేట్ గా అందరికీ చెప్తాం అన్న మీటింగ్ కి వెళ్తున్నాను, కొద్దిగా చూస్తున్నాను, టీవీలో కూడా వస్తుందండి. అవునా కాదా? అయితే నేను మీ కొరకు మరి ఒక గొప్ప ఆహ్వానాన్ని, అంటే సోదరుడు చక్కగా చెప్పాడు, నీతిమంతులకే ఇది, పాపులకు కాదు. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులని నేనైతే నమ్ముతున్నాను. హల్లెలూయా. ముగ్గురు నలుగురు చెప్పారు, అందరూ చెప్పట్లేదు. నేనైతే ఈ గ్రూప్ లో ఉన్న వారందరూ పరిశుద్ధులు, నీతిమంతులు అని చెప్తున్నాను. మీరేమంటారు? హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం నుంచి మా మీనమ్మ చదువుద్ది, జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనము. అవును తల్లి. ఇప్పుడైతే ఎప్పుడు అమ్మమ్మ, ఎప్పుడు ఇది? ఇప్పుడైతే ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును. మొట్టమొదటి చూడండి, సియోన్ అనే కొండ. ఈ సియోను కొండ జీవము గల దేవుని పట్టణము అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహా ఉత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఎవరు? ఎవరమ్మా వచ్చింది? నీతిమంతులండి. అంటే మీరు కదా? అవునండి, మనమేనండి. వాక్యంలో ఏముంది? ఇప్పుడైతే మీరు వచ్చి ఉన్నారు. అవునండి, మీరు, మనం. ఇప్పుడైతే మీరు వచ్చి ఉన్నారు. కావాలంటే చూడండి 24వ వచనంలో మళ్ళొకసారి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును
మీరు వచ్చి ఉన్నారు, మీరు 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 వచ్చి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత చక్కనైన మాట చూడండి. 25వ వచనం కూడా చదవండి అమ్మా. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవట మరి నిశ్చయము కదా. హల్లెలూయా. 26వ వచనం కూడా చూడండమ్మా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను, కానీ ఇప్పుడు నీకింకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యములో ఒక ప్రముఖమైనటువంటి ధన్యత మనకివ్వబడి ఉంది. మనము ఆయన యొక్క నూతన యెరూషలేము పట్టణము, సియోను పర్వతము, ఎక్కడైతే న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు. మొదట దేవుని పట్టణం, అక్కడ గొప్ప అందరి న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన చుట్టూ వేల కొలది దూతలు ఉన్నారు. అక్కడ జ్యేష్ఠుల సంఘం ఉంది. ఆ జ్యేష్ఠుల సంఘములో ప్రముఖంగా నీతిమంతుల ఆత్మలున్నాయి. న్యాయాధిపతి అయిన దేవుని యొద్ద క్రొత్తని నిబంధనకు, అంటే నీకు నాకు క్రొత్తని నిబంధన, ఈ క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసు నొద్దకు ఈయన హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఇంతకంటే పెద్ద ఫంక్షన్ ఇంకేమన్నా ఉందా? ఇంతకంటే పెద్ద ఇన్విటేషన్ ఏమన్నా ఉందా ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో? కాబట్టి ఈ లోకంలో ఎవరు నిన్ను పిలిచినా, ఎవరు నిన్ను పిలవకపోయినా, నువ్వు పోయినా నువ్వు పోకపోయినా ఈ పట్టణానికైతే నువ్వు రావాల్సిందే. అందుకే ఈ గ్రూప్ లో నువ్వు ఉన్నావు. ఎందుకంటే మన న్యాయాధిపతి అయినటువంటి దేవుని యొద్దకు, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు, మధ్యవర్తి అయినటువంటి నూతన నిబంధనకు కారకుడైన మన రక్షకుని యొద్దకు మనం వెళ్ళి ఉన్నాం. ప్రియులారా, వచ్చి ఉన్నాము. వచ్చేసామా? మరి ఇక్కడి నుంచి తప్పిపోవచ్చా ఎవరన్నా? మీకు ఒక విషయం తెలుసా ప్రియులారా? ఇక్కడికి నీవు నేను రావడానికి ఎవరి రక్తం? యేసుక్రీస్తు ప్రభు రక్తం. ఏమ్మా? ఆయన కార్చిన రక్తమే మన బంధం. ఇంత అమూల్యమైన రక్తం అది. ఎవరో ఒక ప్రశ్న అడిగారండి నన్ను, అయ్యా అప్పుడు కదా యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చింది, ఆ రక్తంలో ఇప్పటికి కూడా పవర్ ఉందంటారా, శక్తి బలం ఉందంటారా అని అడిగారు. ఏమంటారు మీరు దానికి? ఉందా? The power in the blood of Jesus Christ is never lost. It remains forever for you and for me, for anyone who ever turns to him. ఎవరైతే ఆయన వైపు తిరిగి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని రక్షించ సమర్థత కలిగిన క్రీస్తు రక్తము అమూల్యమైన రక్తము.
ఆమేన్. గొప్ప రక్తము. ప్రియులారా, హల్లెలూయా. కయ్యూను హేబేల్ గురించి విన్నారు కదా. అవునండి. విన్నామా? అక్కడ కార్చిన రక్తం పరిస్థితి ఏంటి? మొరపెడుతూ ఎవరికి మొరపెట్టింది? దేవునికి దేవునికి ఏమ్మా? దేవునికి తండ్రితో చూడండి, ఆది కాండము 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. కావున నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. హల్లెలూయా. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడావు. వాడవు. ఎందుకు? ఈ రక్తము శాపాన్ని తెచ్చింది. ప్రియులారా, ఈ రక్తం అరుస్తూ ఉంది, ఈ రక్తం మొర్రపెడుతూ ఉంది, ఈ రక్తము మొర్రపెడుతూ ఉంది. తర్వాత అమ్మా ఇంకొక అరుపు మోషే గారు అరిచారు భూమి మీద. ఇంకొక ఆయన అరిచాడు. 25వ వచనం చూడు తల్లి, కనబడుతుంది. ఆదాము మరల ఆది కాండమేనండి కాదు తల్లి, హెబ్రీ 12:25లో. హెబ్రీ 12:25. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు. అమ్మా, భూమి మీద ఉండి బుద్ధి చెప్పినాడు ఎవరు? మోషే. ఆయన మాట వినలేదు, అందుకే వారు తప్పించుకోలేదు. కానీ ఇప్పుడు బుద్ధి చెప్తున్నది ఎవరు చూడండి. పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్నవాడు ఆయన యేసు క్రీస్తు ప్రభువు. ఆమేన్. హల్లెలూయా. ఆయన శబ్దం నువ్వు మానేసావనుకో, ఆయన శబ్దాన్ని నువ్వు నిరాకరించావనుకో, ఈ జ్యేష్ఠుల పట్టణంలో ఉంటావా? ఏమ్మా, జీవం గల దేవుని పట్టణంలో ఉంటావా? ఉండవండి. పరలోకపు యెరూషలేములో ఉంటావా? వేవేల కొలది దేవదూతలతో నువ్వు ఉంటావా? ఉండవండి. ప్రియులారా, ఈ ఒక్క మాటను నేను చెప్పడానికి ఒకటే మాట అడుగుతూ ఉన్నాను. ఇంకొక శబ్దము, ఈ క్రీస్తు రక్తము పిలిచినటువంటి పిలుపు, ఆ అరుపు నువ్వు విన్నావో లేదో నాకు తెలియదు. కానీ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము అమ్మా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చూడండి ఒకసారి 3వ వచనం నుండి. 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేనిలో? ఈ యొక్క దేవుని పట్టణములో, పరలోకపు యెరూషలేములో, ఈ సియోను పర్వత పట్టణములో ఏ దోషము ఉండదు. అంటే నీలో దోషం ఉండొచ్చనా? ఉండకూడదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. హల్లెలూయా. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. కానీ దోషము లేదు, పాపము లేదు, అపరాధము లేదు. కనుక అక్కడ నీవు నేను తెలుసుకోవాల్సినది ఏంటంటే, ఆయనైతే మనల్ని ఆ పట్టణానికి తీసుకొని వెళ్ళి పెట్టాడు. కానీ నీలో పాపము, దోషము, అపరాధము ఉన్నట్లయితే నీవు నీతిమంతురాలు అవుతావా? అందుకే ఒక మాట చెప్తున్నాడు చూడండి, 11వ వచనంలో ఒక అరుపరుస్తున్నాడు మళ్ళా ప్రకటన గ్రంథములో. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయని. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమో.
అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే అపవిత్రుడైన వాడు ఉండనిమ్ము. ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే హల్లెలూయా. ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏమి చది 14 వచనం చూడమ్మా. జీవవృక్షమునకు హక్కు గలవారై జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. ఆ ధన్యులే ఈ గ్రూప్ లో ఉన్నవారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఒక్క మాటని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ జ్యేష్ఠుల సంఘమునకు, వారి యొక్క జయోత్సవమునకు నీవు నేను రావడానికి దేవాతి దేవుడు ఎంత ధన్యతను మనకిచ్చాడో తెలుసమ్మా. ఇంకొక పర్వతం ఆది కాండంలో ఉంది. ఎవరన్నా గమనించారా? ఏం పర్వతం అది? మోషే గారి సమయంలో భూమి మీద బుద్ధి చెప్పింది ఏ పర్వతం మీద నుంచి? ఏమ్మా? సీనాయి పర్వతం. హల్లెలూయా, చక్కగా చెప్పింది సహోదరి. సీనాయి పర్వతం. ఈ సీనాయి పర్వతం దగ్గరికి ఎవరన్నా పోగలరమ్మా? పోవచ్చా, పోలేరా? పోలేరు. చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయము 13వ వచనం చూడండి అమ్మా. నిర్గమకాండము 19వ అధ్యాయము 13వ వచనం, 19వ అధ్యాయము 13వ వచనం. తల్లి, ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. లేక పొడవబడవలెను. మనుష్యుడు గాని మృగము గాని మనుష్యుడు గాని మృగము గాని బ్రతకూడదు. బోరధ్వని చేయనప్పుడు వారు పర్వతము యొద్దకు రావాలనను. వారు పర్వతము యొద్దకు రావలెనను. అప్పుడు మోషే, కానీ అక్కడ వీళ్ళు పోయి తాకచ్చా? నీవు చుట్టూ ఏమ్మా? మీరు ఈ పర్వతం ఎక్కవద్దు. 21వ వచనం చూడు తల్లి. ఎవరైనా హద్దు మీరితే ఏమవుతారో చూద్దాం. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు వచ్చి ముట్టుకుంటే హద్దు దాటితే ఏమవుతారు? నశించిపోతారు. ఏమ్మా? నశించిపోతారు అని. ప్రియులారా, ఆ పర్వతం దగ్గర మొట్టమొదటి నిబంధనలో మోషే గారికి ఏం చెప్పాడు దేవుడు? రమ్మన్నాడా, రావద్దన్నాడా? మోషే ఒక్కడనే రాడు. కానీ ప్రజలు రావడానికి లేదు, ఒక హద్దు ఉంది. హద్దు ఉంది. కానీ ఇప్పుడు మనకు సియోను పర్వతం దగ్గర ఆహ్వానం ఉంది. ఈ నూతన నిబంధనలో మనకు ఒక ఆనందం ఉంది. ఈ ఆనందాన్ని దేవాతి దేవుడు ముందుగానే చెప్పాడు, వాగ్దానం చేశాడు. 48వ దావీదు కీర్తన 2-3 వచనాలు చూడండి అమ్మా. 48వ దావీదు కీర్తన 2-3 వచనాలు తల్లి. దేవా 2-3 నీవు నాకు దుర్గమైన మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషముగా ఉన్నది. సీనాయి పర్వతము మహారాజు భయం, అది అక్కడ భయము. కానీ ఇక్కడ సర్వభూమికి సంతోషముగా ఉన్నది. సర్వభూమికి సంతోషంగా ఉన్నది. 68వ దావీదు కీర్తన చూడండి. 68వ దావీదు కీర్తన 19వ వచనం అమ్మా. 19వ వచనం.
ప్రభువు స్తుతినందును గాక. ప్రభు అనుదినం స్తుతి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆనందం, అక్కడేమో భయం. ప్రభు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షకుడై ఉన్నాడు. సీనాయి పర్వతం దగ్గర ఆ ధన్యత లేదు. సియోను పర్వతం దగ్గర అనుదినము ఆయనే మాకు రక్షకుడై ఉన్నాడు. ఎంత ధన్యమండి, ఎంత ధన్యమండి. ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ప్రియులారా, ఆ పర్వతానికి ఈ పర్వతానికి ఉన్న తేడా మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఇది ధన్యమైనటువంటి పర్వతము. నీవు ఆహ్వానించబడినటువంటి క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు క్రీస్తు ప్రభు నీ కొరకై కార్చిన రక్తము ఈ ధన్యతను నీకు ఇచ్చిందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18 చూడండి అమ్మా. రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆపుదాం ఇక్కడ. మీకు ఈ ధన్యత ఎలా వచ్చిందమ్మా? సమాధాన సువార్త ద్వారా వచ్చింది. ఈ సమాధాన సువార్త నీకు ప్రకటించబడింది. ఆయన ద్వారానే మనము ఎవరు ఆయన అంటే ఇక్కడ ప్రభు ఆయన ద్వారానే నూతన నిబంధనకి మధ్యవర్తి అయి ఉన్నటువంటి ఆయన కుమారుడు. మధ్యవర్తి అయిన యేసునొద్దకు అన్నారు. దేనికి మధ్యవర్తి? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు. ఎంత ధన్యత ప్రియులారా! ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే నీకు నాకు ఒక ధన్యతనిచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి అమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఏది ఆ పరలోకము? ఈ సియోను పట్టణమే, ఈ నూతన యెరూషలేమే. చూడండి, మీరు కావాలంటే దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు అని 22వ వచనంలో, హెబ్రీ 12:22 కనబడుతుంది. ఈ పరలోక పట్టణానికి నీవు నేను వెళుతున్నాం ప్రియులారా. నీవు నేను వెళుతూ ఉన్నామా? ఎంత ధన్యత అండి మనకు, ఎంత ధన్యత. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం కూడా చదవచ్చు. 2వ పత్రికలో 4 అధ్యాయాలు లేవండి, 3వ 1వ అధ్యాయము 4వ వచనం అమ్మా. 1వ అధ్యాయం 4. మహిమ గుణాతిశయములను బట్టి మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అత్యధికమైన వాగ్దానములు ఇచ్చినాడు. ఆ వాగ్దానమే ఈ నూతన యెరూషలేము పట్టణము, పరలోకపు యెరూషలేము. ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చూడు తల్లి. 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము.
దైవ కృప కలిగి ఉందమో, ఆ కృప కలిగి ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఎవరికి? దేవునికి. దేవునికి. ఏం సేవ చేస్తున్నామమ్మా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఏం సేవ చేస్తున్నాము? ఏమనుందా అమ్మా? ఉందా లేదా? లేదండి, సంపూర్ణంగా మేము చేయలేకపోతున్నాం అండి. హల్లెలూయా. కానీ నీకు నాకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నాడు ప్రియులారా. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 35 అండి. 35వ అధ్యాయం 1-2-3 వచనాలు చూడొచ్చు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. ఎండిన భూమియు సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయును. ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండెను. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ప్రియమైన వారలారా, ఇంకా చూస్తే తడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. నీకు నాకు ఉన్న వాక్యము ఎంత గొప్పదో చూడు. 9వ వచనం చూడమ్మా. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించిన వారే అక్కడ నడుచుదురు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుతున్నారు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి వచ్చెదరు. వారి తల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రియులారా, ఈ ధన్యత నీకు నాకు ఎలా వచ్చిందంటారు? ఏమ్మా? ప్రభువు మనల్ని రక్షించిన, ఏమ్మా? ప్రభు రక్తంతో మనల్ని రక్షించారు కాబట్టి, ప్రభు రక్తంతో మనల్ని విమోచించారు కాబట్టి. అక్కడ ఒకసారి ఏబేలు రక్తం ఏం చేసింది? మొరపెట్టుకుందండి. ఏబేలు విషయంలో రక్తము మొర్రపెట్టింది. మోషే గారు కూడా మొదటి నిబంధనలో అయ్యా జాగ్రత్తగా ఉండాలని అడుగుతున్నాడు. కానీ ఇప్పుడు దేవుని రక్తము, పవిత్రమైన రక్తము మన కొరకు ఆయన కార్చాడు. పిల్లరా, ఒక మాటని నేను మిమ్మల్ని అడగాలని ఆశపడుతూ ఉన్నాను. కయ్యూను ఏబేలు రక్తం కారింది కదా అక్కడ ఆ విషయంలో. అప్పుడు ఎవరు చనిపోయింది అక్కడ? ఏబేలు చనిపోయాడు. ఆయన శరీరంలో నుంచి ఎంత రక్తం కారి ఉంటది? ఆయన రక్తంలో ఇంకా బలం ఉందంటారా? ఉందా? కానీ నీ కొరకు నా కొరకు కార్చబడిన రక్తము యేసుక్రీస్తు ప్రభువు వెనక వైపు నుంచి సారలుగా దున్నబడిందంట ఆయన శరీరము. దున్నడం అంటే తెలుసండి? మీరు ఎవరన్నా దున్నకాన్ని చూసారా? ఈ శరీరం మీద అలా దున్నితే ఎంత రక్తం కారుతుంది? అప్పటికి ఆయన ఆ సిలువను భారాన్ని వీపు మీద వేసుకొని
నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకు? అప్పుడు ఆయనకు రక్తం కారలేదా? ఆయన కొరడాలతో కొట్టలేదా? ఆ కొట్టిన వారికి ఆయన ఎంత గట్టిగా కొట్టాలో వాళ్ళకి ట్రైనింగ్ లేవా? ఉన్నాయా లేవా? కానీ యేసు క్రీస్తు ప్రభువు తన వీపు మీద నుంచి ఆ రక్తము కారుతున్న ఆ సిలువను కింద పడవేయకుండా ఎందుకు మోసాడో తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత కలగాలని మోసుకుని వెళ్ళాడు ప్రియులరా. ఆయన పొందిన గాయముల చేత, దెబ్బల చేత నీకు నాకు స్వస్థత. నీ తల్లిదండ్రులు నీకు మరి మందులు ఇస్తారేమో జబ్బుంటే, కానీ కొన్ని జబ్బులకి మందు పని చేయదు. యేసు క్రీస్తు ప్రభు రక్తమే పని చేస్తుంది ప్రియులారా. ఆ రక్తమే నీకు ఈ ధన్యతనిచ్చింది. మీరు గమనించినట్లయితే ప్రియులారా, ఆయన వీపు చాళ్ళగా దున్నబడింది అని చెప్పడానికి ఒక మాటను నేను ఈ ఉదయకాలంలో ధ్యానం చేసుకుంటూ ఒకటి గుర్తొచ్చి చాలా బాధపడ్డాను. దయతో వాక్యం నుంచి కొద్దిగా పక్కకు వస్తున్నాను, క్షమించాలి నన్ను. మేము పోలీస్ ట్రైనింగ్ చేసేటప్పుడు మా సహోదరి ఉషా సిస్టర్ కూడా ఉంటుందేమో ఇక్కడ, నాకు తెలియదు. ఈ లాఠీ ట్రైనింగ్ ఒకటి ఇస్తారండి. లాఠీ ఉంటుంది కదా, లాఠీ ఉంటది కదండి పోలీసుల దగ్గర. ఈ లాఠీ ఎలా మీరు పట్టుకోవాలి, దాని తాడు మీకు ఎలా ఉండాలి, మీ మణికట్టుకి ఎలా మీరు బిగించి పట్టుకోవాలి, ఆ లాఠీని తీసుకొని మీరు ఎలా కొట్టాలి అని చెప్పడానికి ఒక మాట ఉంటారు. మా మోహన్ ఉన్న, సుందర్రావు గారు ఉన్న, లేకపోతే ఉషా సిస్టర్ ఉన్న చెప్పుద్ది, ఆల్ కట్స్ ఆల్ జాబ్స్ అంటారు. ఏంటండి అది? ఆల్ కట్స్ ఆల్ జాబ్స్ అంటే నువ్వు ఎలా కొట్టాలనో 4-5 నెలలు నీకు ట్రైనింగ్ ఇచ్చి నీలో శరీర పుష్టిని కలుగు చేసి అవతల వాళ్ళని కొట్టమని చెప్తారు. వారు పారిపోవాలి. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు ఈ రోమన్ సైనికుల దగ్గర దెబ్బలు తిన్నప్పుడు ఆ కొరడా దెబ్బలు ఎంత కఠినంగా ఆయనను గాయపరిచాయో, ఆయన నా కొరకు ఆ గాయాన్ని ఓర్చుకొని తన కార్యాన్ని పూర్తి చేశాడో నన్ను నేను ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు నా కన్నీరు ఆగలేదు. నా హృదయం మొత్తము ద్రవమైపోయింది. ప్రియులారా, ప్రభువా, ఈ పాపి కొరకు నీవు ఇన్ని శ్రమలు పడ్డావయ్యా, నన్ను విడిపించడానికి నీవు ఇన్ని శ్రమలు పడ్డావా ప్రభువా, నేనేమిచ్చి రుణం తీర్చుకోగలనయ్యా అని చాలాసేపు ఆయనను మహింపరుస్తూ ఉండిపోయాను. ప్రియులరా, మీరు గనక ఇంకా ఆలోచించినట్లయితే ప్రియులరా, ఆయన వీపే కాదండి, ఆయన తలను కూడా వాళ్ళు అలాగే చేశారు. లూకా సువార్త 22వ అధ్యాయం 45వ వచనం చూడండి ఒకసారి. 22:45. ఒక్క నిమిషం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను, అది చెమట కాదు, ఆయన రక్తము. అది చెమట కాదు, అది రక్తము. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, ఈ దినము రక్షణ కొరకు పిలుచుచున్న ఆ అమూల్యమైన రక్తము. ఆయన బాధలను, నీ కొరకు ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనంలో చూడండి, ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనము. 27. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి
ఆయన యొద్ద యొక్క సైనికులందరినీ సైనికులందరినీ సమకూర్చిరి. సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రనంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి. ప్రియులారా, ఒక్క మాటను గుర్తు చేయాలి. ముండ్ల కిరీటము ఎవరో ఒక పాట వ్రాసుకున్నారు ప్రియులారా. గెత్సేమనే తోటలో యేసు క్రీస్తు ప్రభు వేదన పడుతూ చెమట కారుతూ ఉంటే అది రక్తపు బిందువులుగా పడుతున్నప్పుడు ఉన్నటువంటి సాదృశ్యాన్ని ఒక చక్కనైన పాటతో చేశారు. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసేడు ధ్వని వినబడుచున్నది. ప్రియులారా, నీ కొరకు నా కొరకు తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించుకున్నాడు. కానీ నేను వచ్చింది ఇదే పని కొరకని తన రక్తాన్ని కార్చినా పర్వాలేదు, బాధ ఎంతైనా పర్వాలేదు, నా బిడ్డల్ని రక్షించాలి. హేబెలు రక్తముతో అక్కడ శపించబడినటువంటి పరిస్థితి. మొదటి నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీయులు రక్షింపబడలేకపోయారు నేటికి, యేసుక్రీస్తుని నమ్ముకున్నవారు తప్ప. కానీ నీవు నేను ఆ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఉన్నప్పుడు మనము ఒక మాటని మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను ప్రియులరా. ఆయన చేతులు ఉన్నాయి కదా, ఆయన చేతులకి 5 ఇంచులు చీలలు కొట్టారట. ఆయన పడిపోకూడదు ఆ సిలువ మాల మీద నుంచి. ఎన్ని ఇంచులు చీలండి? 5 ఇంచులు. ఎవరైనా ఈ చీల కొట్టుకోగలరా? లేదు. చక్కగా పెట్టి కొట్టారంట శుద్ధితో. కానీ ఈ దేవాతి దేవుడు నీ పాపాలు నా పాపాలు, నీ అతిక్రమము నా అతిక్రమము, ఆ కాగితాన్ని దాని మీద వ్రాయబడిన వాటిని తుడిచివేయడం కొరకు ఆశలోకే మేకులతో కొట్టి నిన్ను నన్ను శుద్ధిపరిచిన దేవుడు, తన రక్తాన్ని కార్చిన దేవుడు, ఇంత గొప్ప దేవుడు ఇంత మహిమ కలిగిన కార్యము, బాధలు శ్రమ పడి ఓడిస్తే, నిన్ను నన్ను రక్షిస్తే, పరిశుద్ధుల పట్టణములో వారి సహవాసములో పెడితే, మళ్ళా పాపం చేసి మనం పడిపోతే మనల్ని ఏమనాలండి? ఏమనాలి మనల్ని? అమ్మా ఏమనాలి మనం? అనీతిమంతులు అండి అమ్మా. కృతజ్ఞతలు. ఆయన రక్తపు కేకను మనము వినడం లేదు, దాన్ని తాచారం చేస్తున్నాం ప్రియులారా. ఒక మాటని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనము సియోను పర్వతానికి పిలువబడి ఉన్నాం ప్రియులారా. ఆ పట్టణానికి మనం పిలువబడి ఉన్నాము. ఆలోచించుకోండి ఒక్కసారి. లార్డ్, ఐ గ్లోరిఫై దై నేమ్. ప్రభువా, నీకు వందనాలయ్యా, నా కొరకు ఇన్ని రక్తాన్ని కార్చి, ఇన్ని శ్రమలు అనుభవించి, నీ ప్రేమను చూపి అయ్యా, నీ నూతన యెరూషలేము పట్టణానికి పిలిచావయ్యా. ఈ ధన్యతను పోగొట్టుకోకుండా మాకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుడా మాతో ఉండమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పిల్లలు, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20వ వచనం చూడండమ్మా. గ్రంథము 59:20 అండి. ఒకవేళ నీవు నేను ఈ సియోను పట్టణంలోనికి వెళ్ళాలి అంటే మనము ఎలాంటి గుణాలు కలిగి ఉండాలనో ఒక 3-4 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. సియోను వద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని
మళ్ళు కొనిన ఇక్కడ చూడండి, సియోను యొద్దకు నువ్వు రావాలి అంటే తిరుగుబాటు చేయటం మానాలి. మాని మళ్ళు కొనిన మళ్ళు కొని వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. వాక్కు నేను అల్లే చాలు తల్లి, చాలు తల్లి. అంటే నీ తిరుగుబాటుని మానుకోవాలి, నీ తిరుగుబాటుని మానుకోవాలి, విధేయత చూపాలి. ఇప్పుడు గొప్ప సమయం. యెషయా గ్రంథం 28:16 చూడమ్మా. యెషయా గ్రంథము 28:16. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడు. మన పునాది రాయి ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మన సంగమునకు పునాది. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, తిరుగుబాటు మానేయాలి, వెనకకు రావాలి. వచ్చిన వారము ఇప్పుడైనా ఆ పునాది రాయి యందు విశ్వాసం ఉంచాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము అమ్మా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. సహోదరుడు చక్కగా నీతిని గురించి మాట్లాడాడు మనతోటి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 10వ వచనం చూడమ్మా. నీతి నిమిత్తము హింసించు వారు ధన్యులు, హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. అంటే నీతిగా నీవు బ్రతకాలి, నీతి కొరకు హింసింపబడిన దాన్ని సహించాలి. 12వ వచనం చూడమ్మా. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును? ప్రియులరా, నీవు నేను దేవుని చేత వాగ్దానము చేయబడి పిలువబడి ఉన్నాము. దేవుని చేత వాగ్దానము చేయబడి పిలువబడి ఉన్నాము. నీతివంతులుగా ఉంటేనే దీనిలో మనం ప్రవేశించగలుగుతాం. పాత నిబంధనలో నుండి ఈ మాట మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 51వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చూడండి అమ్మా. యెషయా గ్రంథము 51 మొదటి వచనాలు తల్లి, 3 వచనాలు. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు ఉండు వారులారా. ఇక్కడ మాట చూడండి అమ్మ, నీతిని అనుసరించుచు యెహోవాను వెతకాలి. వారు నా మాట వినుడి, మీరు ఏ బండ నుంచి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. ఇక్కడ ఒక మాట, క్రీస్తు యేసు రక్తము నుండి చెక్కబడి విమోచన పొందిన నీవు ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని మర్చిపోవడానికి లేదు, మరలా పాపానికి పోవడానికి లేదు. ఆయన వీపు సాళ్ళుగా దున్నపడ్డది, ఆయన తల ముండ్ల కిరీటముతో కొట్టబడి, ఆయన చేతులు ప్రియులరా మేకులతో కొట్టబడ్డాయి. ఆయన ఇవన్నీ నీ కొరకు నా కొరకు సహించాడని మనం ఇప్పుడే తెలుసుకొని ఉన్నాం. కానీ ఇక్కడ మనకు నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు వారులారా నా మాట వినుడి, నా మాట వినుడి. ఇక్కడ ఒక మాట 25వ వచనంలో, హెబ్రీ 12:25వ వచనంలో ఉంది. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి.
వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుతున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ప్రియులారా, ఆలోచించండి ఒక్కసారి. నువ్వు ఒకసారి ఆలోచించుకో. సీయోను పర్వతానికి నీవు నేను వెళ్ళాలి అంటే దేవుని మాట వినాలి, నీతిని అనుసరించాలి, ఆయన మాటని వినాలి. నీవు దేని నుండి చెక్కబడ్డావో తెలుసుకోవాలి. 2వ వచనం చూడండి అమ్మా. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించు, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతనిని ఎక్కువ మంది అగునట్లు చేసి తిని. ఆయన సంతానమే మనము, యెహోవా ఆయన సంతానమే మనము. 4వ వచనం చూడమ్మా. నా ప్రజలారా ఆలకించుడి, నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవి యొగ్గుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. 5వ వచనమా. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూసి నిరీక్షణ గలవారగుదురు. వారు నా బాహువును ఆశ్రయింతురు. 7వ వచనం చూడమ్మా మళ్ళొకసారి. నీతిని అనుసరించు వారులారా నా మాట నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి. నా బోధన హృదయమందుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. 11వ వచనం చూడండమ్మా. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తల మీద ఉండను. వారి సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. హల్లెలూయా. నిట్టూర్పు దుఃఖము తొలగిపోవును. ప్రియులారా, యేసు ప్రభువు రక్తము నిన్ను నన్ను శుద్ధి చేస్తుంది. దాని యొక్క బలము నేటికి వెళ్ళలేదండి. పశ్చాత్తాపపడు. ఆ క్రీస్తు ప్రభు రక్తము సదాకాలం ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం అండి. 7వ వచనం. మనం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అంటే ఆయన రక్తములో, యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్య రక్తములో బలముందంటారా లేదంటారా? ఉందండి. ఈ దినం నీవు నేను పశ్చాత్తాపడి ఆయనకు ప్రార్థన చేస్తే మన పాపాలు పోతాయంటారా లేదంటారా? పోతాయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనము. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సిలువ మాను మీద చేసిన త్యాగం, ఆయన పడిన బాధ, కష్టము నీ కొరకు నా కొరకు ఆయన రక్తముతో మనల్ని విమోచించాడు, వెలకచ్చాడు. నిన్ను నన్ను విమోచించాడు. పరిశుద్ధుల పట్టణమునకు మనకు పిలుపునిచ్చి ఉన్నాడు. ఇదే 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 20వ వచనం చూడండి.
20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను గొర్రెల మన- గొప్ప కాపరి అయిన యేసు అను మన అను మన ప్రభువును ప్రభువును నిత్యమైన ఆ. నిబంధన నిత్యమైన సంబంధమగు నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును పరచురుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, నేను ముగించక మునుపు 3 మాటల్లో ఈ దినం మాట్లాడినటువంటి మాటలను ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి 3 మాటల్లో చెప్తాను. ప్రియులారా, ఆ దేవాతి దేవుడు తన జనాంగాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆనాడు తన పర్వతానికి రావడానికి అనుమతించలేదు, ముట్టుకోవడానికి అనుమతించలేదు. ఎందుకంటే వారి పాపాలు, దోషాలు, అపరాధాలు, వారిని తిరుగుబాటుతనాలు ఆయనకు దూరం చేశాయి. ఆయన కోపంగా ఉన్నాడు. అక్కడ మోషే చెప్పిన మాటలు వాళ్ళు వినలేదు, అందుకే రాలిపోయారు. కానీ ఈనాడు యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి నిన్ను నన్ను ఆయన సన్నిధికి, జ్యేష్ఠుల సంఘమునకు, మహోత్సవమునకు, నూతన యెరూషలేము పట్టణమునకు, సియోను పర్వతమునకు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. అక్కడ పాపము, దోషము, అపరాధము ఏది ఉండడానికి లేదు. ఆయన కార్చిన రక్తము నిన్ను నన్ను విమోచించ శక్తి కలిగింది. నీ రోగంలో ఉన్నావా? ఆయన రక్తాన్ని ఆశ్రయించు, స్వస్థత పొందుతావు. బాధల్లో ఉన్నావా? ఆయన అడుగు, ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు. నీ బాధలు తొలగిపోతాయి. నీ సమస్య ఏదైనా పర్వాలేదు, నీ కష్టం ఏదైనా పర్వాలేదు, దేవాతి దేవుడు ఆ కష్టాన్ని నెత్తికి వేసుకుంటాడు. ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తున్నాను. దీనికి మనం ఏం చేయాలి? మన తిరుగుబాటును మానుకోవాలి, ఆయన వైపుకు రావాలి, నీతివంతమైన జీవితాన్ని గడపాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయనతో సహవాసము చేయాలి, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు పరలోక పట్టణము నీకు నాకు నిత్య స్వాస్థ్యముగా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ ధన్యతను దేవాతి దేవుడు ఈ వాక్యము వినుచున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఎవరన్నా ఒకరు ప్రార్థన చేస్తారా ప్రియులారా?